ఈ రోజున మనము దేన్ని బట్టి మనం సంతోషిస్తున్నామో ఆయన అంటాడు, నేను నా నామం బట్టి సంతోషం కలిగింది. ప్రతి ఒక్కళ్ళు మనల్ని బాధ పెట్టేవాళ్ళే కానీ మనకి సంతోషాన్ని ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఎవరి ద్వారానైనా మనకి సంతోషం కలిగిద్దని మనం ఆశపడతాం, కానీ వాళ్ళు మనల్ని దుఃఖపెట్టేవాళ్ళుగానే ఉంటున్నారు. కొంతమంది జీవితంలో చిన్నప్పటి నుంచి దుఃఖమే, కొంతమంది జీవితంలో మరి మధ్య వయసు వచ్చిన కాడి నుంచి దుఃఖమే, కొంతమంది జీవితంలో అది జీవితంలో దుఃఖం అంతానే ఉంది. వాళ్ళంటారు, ఏంటన్నా మా పరిస్థితి, ఎందుకు మా జీవితంలో ఇంత దుఃఖం, ఇంత ఇబ్బంది అని అంటే, నేను అంటాను, ఖచ్చితంగా దేవుడి ద్వారా నీకు సంతోషం కలిగింది. నువ్వు ఎవరిని బట్టి సంతోషపడుతున్నావో వారిని బట్టి కాదు నీకు సంతోషం, దేవుని బట్టి నీకు సంతోషం కలిగింది. ఎక్కడెక్కడ నువ్వు వెతకటం కాదు, కానీ సంతోషం కోసం దేవుడి దగ్గరే వెతకాలి. ఆయన మనల్ని సంతోషింపజేసే దేవుడు, మనల్ని ఆనందింపజేసే దేవుడు. మన కన్నీళ్ళకి కారణమవుతున్న ప్రతి సమస్యని కూడా తొలగించే దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఈ ఉదయమున నువ్వు ఏ కష్టాల్లో, బాధల్లో, దుఃఖాల్లో ఉన్నా నా యేసయ్య వాటి నుంచి నేను విడుదల చేస్తాను. ఆయన నేను ఎలా విడుదల చేస్తాడు అంటే, ఆయన్ని బట్టి నువ్వు సంతోషించినప్పుడు, ఆయనను బట్టి నువ్వు ఆనందించినప్పుడు. బిడ్డలు ఎదిగేటప్పుడు తల్లిదండ్రులు ఎంతో సంతోషపడతారు, కానీ ఆ బిడ్డలు చూడనప్పుడు ఆ తల్లిదండ్రులు అంతే దుఃఖపడతారు. కానీ దేవుడు అంటాడు, నిన్ను తల్లి గర్భంలో నేను రూపించుకున్నాను, నువ్వు ఎవరెవరి కోసమో పని చేయటం కాదు, నువ్వు నా కొరకు పని చేసే బిడ్డగా ఉండాలి, నా కొరకు ప్రార్థించే బిడ్డగా ఉండాలి, నా కొరకు కన్నీటి ప్రార్థన చేసే బిడ్డగా నీవు ఉండాలని దేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. ఆయన కొరకు మనం పని చేయగలిగితే మనకి ఆయన సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తాడట. అంత మాత్రమే కాదు, కానీ దేవుడు ఎప్పుడు సంతోషం మనకు కలగజేస్తాడంటే, ఆయన బిడ్డగాను మారినప్పుడంట, ఆయన రక్తంలో కడగబడినప్పుడంట, ఆయన కొరకు నీవు అడుగులు ముందుకు వేసేటప్పుడంట. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో నీవు ఆయన బిడ్డగా మారాలని, ఆయన బిడ్డగా మారటం అంటే నీకు బాధ కలిగినప్పుడు, కష్టం వచ్చినప్పుడు నీ తల్లిదండ్రులకి నువ్వు ఎలా చెప్పుకుంటావో అంతకన్నా సమీపంగా ఉండే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. నీ ప్రతి బాధ దేవుడికి నువ్వు చెప్పుకుంటే ఆయన నీ దుఃఖాన్ని తొలగిస్తాడు. బైబిల్లో రాసి ఉంటుంది, నీ దుఃఖ దినములు సమాప్తమగును అని రాయబడింది వాక్యం. అలానే మన ఆత్మీయ జీవితంలో మనం కూడా గ్రహించుకోవాలి. ఒకటి దేవుడికి మనం చెప్పుకోవాలి, మరొకటి మన ఆత్మీయ జీవితంలో ఆయన బిడ్డగా మనం మార్చబడాలి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు మన దుఃఖాన్ని తొలగిస్తాడు, సంతోషాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, సమస్తాన్ని ఆయన మనకి సమకూరుస్తాడు. దేవుడు, ఏ దుఃఖంతో నువ్వు వచ్చావు, నా ప్రభువు నీ దుఃఖాన్ని తొలగించాలని చూస్తున్నాడు. అది ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో, ఎన్నాళ్ళ నుంచి ఉందో నాకైతే తెలియదు, కానీ దేవుడు అంటాడు, నేను పునాదులతో సహా వాటిని తీసివేయగలిగే శక్తి కలిగిన దేవుడిని. నా పేరు నజరేయుడైన యేసు. ఆ యేసు క్రీస్తు ప్రభుని నువ్వు నమ్ముకొని నీ అంతరంగంలో ఉన్న దుఃఖాన్ని అంతటి నేను తొలగిస్తాను.